హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవీన్ అఫీషియల్. 2 months బ్యాక్ నేను పాపమోచన స్వామి షార్ట్ వీడియో పెట్టాను ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో. ఆ షార్ట్ వీడియో కింద చాలా మంది కామెంట్ చేశారు, బ్రో దారి ఎటు అని. మేము దారి ఎటో తెలియక రావట్లేదు అని ప్రతి ఒక్కరు కామెంట్ చేశారు. దారి చూపిస్తాను చూడండి. నర్సరీ ఎదురుగానే ఇటు పక్క అంబేద్కర్ గారి బొమ్మ ఉంది, మధ్యలో నుండి మొత్తం మట్టి రోడ్డే. ఆ మట్టి రోడ్ దారి వెళ్తుంటే నీట్ గా ఎక్కడికెక్కడ స్వామివారి గుడికి వెళ్ళు దారి అని బ్యాండర్స్ వేశారు, చిన్న బ్యాండర్స్. స్ట్రైట్ గా వెళ్తే స్వామివారి టెంపుల్ కి అయితే దారి కనిపిస్తుంది. ఇక్కడ ఒక పెద్ద స్తంభానికి ఒక స్విచ్ బోర్డు ఉంది, అక్కడ నుండి ఒక వైట్ కలర్ వైర్ కూడా ఉంది. ఒకవేళ మీరు వచ్చే టైంకి ఒక బ్యానర్ లేకపోయినా ఈ వైట్ కలర్ వైర్ డైరెక్ట్ గా స్వామివారి దారికి అయితే ఉందన్నమాట. ఇప్పుడు మేము వెళ్ళేదే స్వామివారికి దారి. ఇక్కడ ఒక చిన్న బ్యానర్ కూడా పెట్టారు, యారో మార్కేసి. ఇంతకు ముందు మేము వచ్చినప్పుడు దారి అసలు మాకు తెలియదు. ఎవరో ఒకరు వస్తూ పోతూ ఉన్నారు కదా, ఇంకా వాళ్ళని పట్టుకొని పైకి వెక్కుతూ ఉన్నాము. ఇప్పుడు ఇంకా చాలా డెవలప్ చేశారు. డెవలప్ అంటే స్వామివారికి పైన లైటింగ్ అండ్ చుట్టూరు డ్రిల్స్, వాటర్ ఫెసిలిటీస్ అన్ని ఉన్నాయి పైన. అండ్ అలాగే దారి కూడా కన్ఫ్యూజన్ అవ్వకుండా చిన్న బ్యానర్స్ కూడా యారో మార్కేసి మరీ పెట్టారు. కాకపోతే మనకి సత్రాలు కట్టడం వల్ల మధ్యలో మట్టి రోడ్డు అని తెలియట్లేదు, అంటే మొత్తం సత్రాలే అనుకున్నారు. ఆ మట్టి రోడ్డే స్వామివారికి దారి అనమాట. స్వామివారి టెంపుల్ కి ఎవరైనా రావాలి అనుకుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మండేనే రండి, ఎందుకంటే మండే అయితే పంతులు గారు ఉంటారంట. స్వామివారి టెంపుల్ కి అయితే మాత్రం కొద్ది దూరం బాగానే ఉంటుంది, తర్వాత నుంచి కొద్దిగా ఎగమోరుగా ఉంటుంది పైకి. ఈ పాపమే వచ్చిన స్వామివారి దగ్గరే అనమాట, కోనేరు కూడా ఉంటుంది పైన. మేము 3 months బ్యాక్ వచ్చినప్పుడు స్వామివారి హనుమాన్ దీక్ష చేస్తున్నాము. అప్పుడైతే మాత్రం పైన కోనేట్లో ఒక చుక్క కూడా నీళ్ళు లేవు, కానీ ట్యాంక్ ఫెసిలిటీస్ ఉండటం వల్ల మేము అక్కడ స్నానాలు చేసి స్వామివారికి అభిషేకం చేసుకున్నాము. మేము మార్నింగ్ 8:30కి అయితే బయలుదేరాం. 1.5 hour లో పైకి అయితే ఎక్కేసాం, ఎందుకంటే ఎక్కలేని వాళ్ళు ఉంటారు, ఎక్కే వాళ్ళు ఉంటారు. 1.5 hour లో 25 members అందరూ అయితే పైకైతే చేరుకున్నారు. ఇంకా ఎక్కి కోనేట్లో నీళ్ళు తెచ్చి గుడి మొత్తం శుభ్రంగా కడిగారు. నేనైతే మాత్రం అభిషేకానికి అయితే రెడీ అవుతున్నాను. నేను ఈ స్వామివారి టెంపుల్ కి వచ్చిన ప్రతి ఒక్కసారి అభిషేకం చేస్తూనే ఉన్నాను. ఇంత ముందులా హనుమాన్ దీక్షలో ఉన్నప్పుడు కూడా మా ఫ్రెండ్స్ అందరం కలిసి అభిషేకం చేశాము. పాప విమోచన స్వామి అభిషేకం వీడియో అయితే చూసేయండి. ఓం నమః శివాయ. 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 మహాదేవ శంభో శంకర. తేరొచ్చిందండి ఇచ్చారు గ్లాసులో పెట్టి. గ్లాసులో చిన్న గ్లాసులో ఆ ప్లేట్ లోనే. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. అన్ని ఎన్ని అయిపోయిన తర్వాత మళ్ళీ క్లీన్ చేస్తాం. అసలు వెళ్తురు కానీ రాట్లా మనకి అట్లే పక్కన నిలబడి ఆయన కనపడాలి అభిషేకం. ఓం నమః శివాయ. 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 లేగోండి కిస్మిస్ లేగోండి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. పన్నీర్ అంట. ఓం నమః శివాయ. చిన్నపాట్లు కొబ్బరి నీళ్ళు ఇయ్యమంటున్నాడు. కొబ్బరి నీళ్ళు ఇయ్యమంటాడు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. శివాయ నమః. నైనా సార్ ఓం నమః శివాయ. శివాయ. ఓం నమః శివాయ. శివాయ నమః. ఓం నమః శివాయ. 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 మహాదేవ. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.
లోపల స్వామివారి సామాన్లు అండ్ గుడి మొత్తం ప్రతి ఒక్కళ్ళు తల ఒక పని చేస్తూ లోపల మొత్తం క్లీన్ చేసేసారు. లోపల స్వామాలు మొత్తం కడిగేసి మొత్తం లోపల అభిషేకం అయిపోయేలోపు 3 hours పట్టింది మాకైతే మాత్రం. మా లంచ్ ప్రిపరేషన్ కూడా స్వామివారి గుడి వెనకాలైతే ప్రిపరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ప్రతి ఒక్కళ్ళు ఈరోజు స్వామివారి దగ్గర టైం మొత్తం స్పెండ్ చేయాలని ఈ రోజు మొత్తం ఇక్కడే గడపాలనిపించింది. ఇంకా మా వాళ్ళైతే మాత్రం భోజనాలు ప్రిపరేషన్ చేసి అయితే అక్కడైతే పెట్టేశారు. ఇంకా అందరు స్వామివారి ఎదురుగా అయితే అభిషేకం చూస్తూ భజన చేస్తూ ఆడుతూ పాడుతూ సరదాగా స్వామివారి నామస్మరణతో పాటలైతే పాడుతున్నారు. కోటప్పకొండలో ఉన్న 3 శిఖరాలని ఒక్కొక్క పేరు ఉంది. ఇప్పుడు మనం వచ్చిన పాపమోచన స్వామిని విష్ణు శిఖరం అని పిలుస్తారు. ఇక్కడ అసలు కోనేరు ఎలా వచ్చింది, ఆ స్వామివారి పైన కొండపైన ఎలా ఉందనో కూడా ఇప్పుడు దాకా ఎవరు కనిపెట్టలేకపోయారు. గం గం గణపతి గం గం గణపతి గం గణపతయే నమః. గం గం గణ ఏకదంతాయ వక్రతుండాయ శ్రీగణే స్వామివారి అభిషేకం అయితే మాత్రం చాలా బాగా జరిగింది. లిటరల్లీ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే నా చేతులతో స్వయంగా స్వామివారికి అయితే మాత్రం 4వ సారి అన్నమాట అభిషేకం చేయటం. నా బట్టలు చూసారా, పంచలు మొత్తం ఎలా అయిపోయాయి, స్వామివారి పసుపు గంధం కుంకుమ మొత్తం అయినాయి. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. ఐఎమ్ సో వెరీ హ్యాపీ. మోదహస్తాయ రక్తవర్ణాయ లంబోదరాయ నమః. ఏకదంతాయ వక్రతుండాయ శ్రీగణేశాయ నమః. మోదహస్తాయ రక్తవర్ణాయ లంబోదరాయ నమః. హస్తివర్ణాయ సూక్ష్మనేత్రాయ సర్పసూత్రాయ నమః. స్వామివారికి పంచముఖ హారతి. స్వామివారికి అభిషేకం చేసిన కొబ్బరి నీళ్లు, పంచామృతాలు, చెరుకు రసం అందరికైతే ప్రసాదం పెట్టారు. ఇంకా స్వామివారి పూజ అయితే మాత్రం కంప్లీట్ అయిపోయినాక చెప్పాను కదా స్టార్టింగ్ లో మేము భోజనాలు ఇక్కడే ప్రిపరేషన్ చేశారు మా వాళ్ళంతా కలిసి అని. ఇంకైతే మాత్రం భోజనాలు అయితే తింటున్నారు. హస్తివదనాయ సూక్ష్మనేత్రాయ సర్పసూత్రాయ నమః. బుద్ధిప్రదాయ సిద్ధినాదాయ పాశహస్తాయ నమః. బుద్ధిప్రదాయ సిద్ధినాదాయ పాశహస్తాయ నమః. గం గం గణపతి గం గం గణపతి గం గణపతయే నమః. అర్కరూపాయ నాట్యప్రియాయ గౌరీసుతాయ నమః. దుర్గాప్రియాయ దురితదూరాయ దుఃఖహరణాయ నమః. अर्करूपाय नाट्यप्रियाय गौरीसुताय नमः. दुर्गाप्रियाय दुरितदूराय दुःखहरणाय नमः. ప్రథమవంద్యాయ పాపనాశ. ఇంకా భోజనాలు అయితే చేసినాక అందరూ కలిసి స్వామివారి ముందు కోలాటం అయితే వేశారు 4-3 పాటలకి. పరమాత్మనే నమః. ప్రథమవంద్యాయ పాపనాశాయ పరమాత్మనే నమః. సకల విద్యాయ సాధువంద్యాయ సచిదానందాయ నమః. సకల విద్యాయ సాధువంద్యాయ సచిదానందాయ నమః. గం గం గణపతి గం గం గణపతి గం గణపతయే నమః. ఈ పాపమోచన స్వామివారి టెంపుల్ ఇంకా విజిట్ ఎవరైతే చేయలేదో వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఖచ్చితంగా విజిట్ చేయండి. ఎందుకంటే చాలా అంటే చాలా బాగుంటుంది. మన వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బై బై.